Welcome, sir. చాలా మంది సహకరిస్తారు మరియు మహిళా మనులు మరి శిల్పారెడ్డి గారు ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం. సుధా గారు వారి చేతుల మీద, ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా మేము అందజేయాల్సిందిగా కూర్చున్నాం. మేడం ఎక్కడైనా వారు రెడ్డి గారు కూడా ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం. మరియు మా సురేందర్ రెడ్డి గారు సేవికి రావాల్సిందిగా కూర్చోవాలి సార్, వారి చేతులతో కూడా. మరియు సదానందన్ గారు, ఇప్పుడు రవీంద్ర గారి గురించి క్లుప్తంగా చదివి. అందరికీ నమస్కారం అండి. ఉత్తమ ఉపాధ్యాయులు, సామాజిక సేవ తత్పరత కలిగిన గౌరవనీయులు నెల్లూరు రవీంద్రరావు గారు తమ తల్లిదండ్రుల పేరిట అనసూయమ్మ లక్ష్మారావు గారి పేరిట నెల్లూరు ఫౌండేషన్ అనే కళాపీఠాన్ని 2019 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారిని రవీంద్ర సార్ మేడం గారు ఉన్నారు, వారికి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. ఉపాధ్యాయునిగా వారు 35 సంవత్సరాలు విశేషమైన సేవలు అందించిన రవీంద్రరావు గారు తమలోని సేవా గుణంతో జనగామ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా వరద బాధితుల సహాయం కానివ్వండి, క్రీడా శిక్షణ కేంద్రాల ఏర్పాటు కానివ్వండి, ప్రత్యేకించి కరోనా లాక్డౌన్ సమయంలో సుమారు 20 గ్రామాల్లో 1000 కుటుంబాలకు, అదేవిధంగా అనాథాశ్రమంలోని పిల్లలకు సుమారు 12 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జనగామ ప్రాంతంలో భావజాల వ్యక్తిగా విశేష కృషి చేసి ఉద్యమ యోధులు కేసీఆర్ గారి మన్ననలు పొందడంతో పాటు ఉభయ సభల ఆమోదం పొందిన నాడు వారు కేసీఆర్ గారితో ఉండడం విశేషం. దీంతో పాటు ఇటీవల అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రూపంలో ఎంపికైన అభ్యర్థులకు కానీ, పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు కానీ సన్మానించడం వంటి కార్యక్రమం నిర్వహిస్తూ, ప్రత్యేకించి ఇటీవల అంతరించిపోతున్నటువంటి ఒక పద్య నాటక రంగానికి చేయూతనిచ్చి ప్రోత్సహించే కార్యక్రమాన్ని జనగామ ప్రాంతంలో తమ భుజాలపై వేసుకొని సామాజిక సాంస్కృతిక రంగంలో ముందుకు నడుస్తూ సురభి కళాకారులకు తమ వంతు ఆర్థిక సాయం చేయడంతో పాటు పలు వేదికలపై ప్రదర్శనించేందుకు తోడ్పాటు అందిస్తున్నారు. వారి ఉన్నత దాతృత్వ సేవాలతో సుమారు 10 లక్షల రూపాయలు వెచ్చించి 9 నెలల్లోనే 15 రంగస్థల పౌరాణిక పద్య నాటకాలు ప్రదర్శించారు. పౌరాణిక నాటకంలో పునరుజ్జీవం చేస్తున్న రవీంద్రరావు ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన తర్వాత కేవలం తమ కుటుంబానికి పరిమితం కాకుండా సమాజమే తన కుటుంబంగా భావించి తమ ఉన్నత వ్యక్తిత్వంతో కళ, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో సేవ చేస్తున్నటువంటి నెల్లూరు వారి కృషి అభినందనీయంగా మనం చెప్పుకుంటాం. పౌరాణిక పద్య నాటకానికి జనగామ ప్రాంతంలో పునరుజ్జీవనం పోస్తూ వారు సంతృప్తి చెందుతున్నారు. సురభి నాట్య మండలి కళాకారులతో పాటు సురభి వాళ్ళనే కాకుండా స్థానికంగా నాటకం పట్ల ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ఇతరులు కూడా వారు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మధ్యనే ప్రతిష్టాత్మకమైనటువంటి త్యాగరాయ గాన సభలో శ్రీకృష్ణ రాయవారు, భువన విజయ్, మాయాబజార్, పాతాళ భైరవి అలాంటి నాటకాలను, అదేవిధంగా జనగామలోని ప్రముఖ విద్యా సంస్థ అయినటువంటి గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులతో గణతంత్ర వేడుకల్లో కూడా బాల భారతాన్ని ప్రదర్శింపజేశారు. చివరిగా తమ 16వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంగీత నాటక అకాడమీ సహాయ సహకారంతో ప్రతిష్టాత్మకమైనటువంటి శివాని ఆర్ట్ అసోసియేషన్
హైదరాబాద్ సంస్థ నెల్లుట్ల వారికి నెల్లుట్ల ఫౌండేషన్ యొక్క కళాపీఠం సేవలను గుర్తించి జీవన సాఫల్య పురస్కారాన్ని అందించి సత్కరించాలని సంకల్పించడం ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ పురస్కారం గౌరవ నెల్లుట్ల రవీంద్రరావు గారికే కాదు, ప్రత్యేకించి జనగామ ప్రాంత సాహిత్య రంగానికి అందిన పురస్కారంగా మేమందరం భావిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా